పుట్టపర్తి నియోజకవర్గం మైల సముద్రం గ్రామంలో స్థానిక టీడీపీ యువ నాయకులు దారి పినేని ఉపేంద్ర గారి స్వగృహం నందు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ యువ నాయకులు దారి పినేని ఉపేంద్ర, జనసేన మండల అధ్యక్షులు పూల శివప్రసాద్, బీజేపీ పుట్టపర్తి నియోజకవర్గ కో కన్వీనర్ శేషాద్రి నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ చంద్రబాబు సూపర్ 6 పథకాల గురించి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సత్యసాయి జిల్లా లీగల్ సెల్ కో కన్వీనర్ దివ్యతేజ, స్థానిక టీడీపీ నాయకులు లక్ష్మీనారాయణ, మాధవనాయుడు, కిలారి శ్రీనాథ్, సోము, గోవర్ధన్, బెల్లం చలపతి, శీలం నరేష్, మోహన, శేషు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. దేశమంతా మోడీ నాయకత్వం అయితే ఏమి, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం అయితేనేమి, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. ప్రతి గ్రామంలోనూ చూసుకుంటే ఇక్కడ మైల సముద్రం గ్రామంలో కూడా మినిమం ఒక 10 సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ బిల్డింగ్లు అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, త్రాగునీరు అయితేనేమి ప్రతి ఒక్కటూ సరఫరా చేయడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒక సీసీ రోడ్డు కూడా ఊర్లో వేయలేదు. ఈ సీసీ రోడ్ల కథ సరే ఒక్క వీధి లైట్లు కూడా వేసిన పాపన పోలేదు. అదేవిధంగా గత 2014 సంవత్సరంలో ఈ కూటమి ద్వారా ఏర్పడిన ప్రభుత్వం ద్వారా ఎన్నో పథకాలు ఇచ్చాము. ప్రభుత్వం అనేది మన రాజధాని కావచ్చు, యువతకు అవకాశాలు కావచ్చు, మనకు వచ్చిన కియా కావచ్చు, చాలా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకి ఉద్యోగాలు ఏర్పాటు చేశారు. మరొక 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ ఇదే ప్రభుత్వం మోదీ గారి ఫోటో లేకుండా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని పబ్లిసిటీ చేసుకోవడం జరుగుతోంది. పంచాయతీలకు ఇచ్చిన నిధులైతే 2,000 కోట్లు పూర్తిగా నిధులను దుర్వినియోగం చేసిన వైసీపీ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని ఈ సభామూలకంగా తెలియజేస్తున్నాము.